ఎలా కరుణిస్తుడు అనేది ఈరోజు మనం చెప్పుకుందాం. ఆల్మోస్ట్ సమ్మరీ లాగా చెప్పాను నేను. మళ్ళీ వర్డ్ బై వర్డ్ ఏముంది అని మనం చూద్దాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామీతి నామినే నమాచార్యపదాయ నితాయ కృపాప్రదాయిని గౌరకథదామదాయ నగరగ్రామధారిణే నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమిత్ కృపాతమహం వందే శ్రీగురుం దీనధార పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. My humble obeisances to all my gurus and Siksha gurus, Matajis and Prabhujis, Dandavat Pranam to each and every one. Hare Krishna. Shri Radha Madan Mohan ki jai, Jagannath Baldev Subhadra Mai ki jai, Chaitanya Nitai Gaur Premanande, Hari Hari Bol. సో నిన్న మనం ఏం చెప్పుకున్నాం? ఏమైనా 1-2 పాయింట్స్ ఎవరికైనా గుర్తున్నాయా? ఎవరైతే చెప్పాలనుకున్నారో నిన్నటిది 1 or 2 పాయింట్స్, ఎక్కువ అవసరం లేదు. సుధామ కృష్ణుడి ఇంటికి అటుకులు బెల్లము తీసుకొని వస్తాడు మాతాజీ. వాళ్ళ ఓకే, అవును. కానీ మనం బెల్లం అని ఎక్కడ చెప్పలేదు. అటుకులు బెల్లం తింటే బై హార్డ్ వచ్చింది మాతాజీ ఫ్లోలో. అదే నేను అంటున్నా, అటుకులు బెల్లం మనము పప్పు బెల్లం అటుకులు బెల్లం అని పెడతాం కదా అంటూ ఉంటాం కాబట్టి అలా వచ్చింది. కానీ ఒక మూట అటుకులు మాత్రమే తీసుకుని వస్తాడు. అవును. అయితే సుధామ ఎవరి ప్రేరణతోని కృష్ణుడి దగ్గరికి వస్తారు? ఎవరు వెళ్ళమంటే వస్తారు? హ్యాండ్ రైస్ చేస్తే ఒకరిని అడుగుతూ ఉంటాను, అందరూ మాట్లాడినట్టు ఉంటుంది. ఓకే. సో మనం ఏమనుకున్నామంటే ఫస్ట్ సుధామణ అటుకులు తెచ్చారు అని చెప్పి జయశ్రీ మాతాజీ చెప్పారు. నెక్స్ట్ ఏమో భార్య ప్రేరణ వల్ల అతను వస్తాడు అని చెప్తాడు. సో అతనికి ఎటువంటి ఆశ ఉంటుంది కృష్ణకుమారి మాతాజీ? ఆయనకు ఏం ఆశ లేకుండానే వస్తాడు మాతాజీ. ఆయన కృష్ణుడు పండుకున్నప్పుడు అటుకులు వాళ్ళ అమ్మ కట్టిస్తే మాతాజీ వీళ్ళు అందరూ పండుకున్నది చూసి ఆయనకు సుధామునికి ఆకలిస్తే అటుకులు తింటుంటాడు మాతాజీ. అప్పుడు లేచి కృష్ణుడు అడిగితే ఏం తింటున్నావు అంటే ఏం లేదు మట్టి బుక్కుతున్నా అంటాడు మాతాజీ. కృష్ణ మాతాజీ పాస్ట్ అన్నమాట. ఎస్, వెరీ నైస్. సో ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు అటుకుల మూట తీసుకుని వచ్చాడు. ఓకే. సో నా ఇంకో ప్రశ్న ఏమంటే, మీరు హ్యాండ్స్ డౌన్ చేయండి. ఈ ప్రశ్నకు మీకు తెలిస్తేనే మీరు హ్యాండ్ రైజ్ చేయండి మళ్ళీ. ఓకే, డౌన్ చేయండి సబితా మాతాజీ. అండ్ ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు అటుకులు తీసుకొచ్చాడు. అయితే సుధామ అటుకులు కృష్ణుడికి సమర్పించాడా, కృష్ణుడే తీసుకున్నాడా మూటను పట్టుకుని? హ్యాండ్ రైస్. హరే కృష్ణ. ఎస్, అందరికీ తెలిసి ఉండాలి ఈ ఆన్సర్. ఆల్ హ్యాండ్స్ వచ్చేయాలి. ఎవరికో ఒకరికి లక్తోని నేను అడుగుతాను, వాళ్ళు చెప్పగలగాలి. ఓకే, లెట్ మీ సీ మనీషా ఏం చెప్తారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. అయితే సుధాముడు ఆ అటుకులు సమర్పించడానికి సంశయిస్తుంటే తీసుకుంటాడో లేదో అని చెప్పి శ్రీకృష్ణుడే స్నేహితుడు కదా, అతను సంశయిస్తున్నాడని అర్థం చేసుకొని తీసుకుంటాడు మాతాజీ ఆ మూటని. హరి బోల్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రశ్న ఏమంటే, ఉమామాతాజీ మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. నేను ప్రశ్న ఇప్పుడు వేస్తున్నాను. కృష్ణుడు ఎన్ని పిడికెళ్ళ అటుకులు తింటాడు? హరే కృష్ణ. 2 పిడికిల అటుకులు తింటాడు మాతాజీ. 2 సార్లు తీసుకుంటాడు.
ఒక్కసారి తింటాడు. మళ్ళొకసారి రెండోసారి తింటాడా? తింటాడు, మళ్ళొకసారి తీసుకుంటాడు. 2 times. తీసుకుంటాడు కానీ తింటాడా? తినడా? తినడు మాతాజీ. జయశ్రీ మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, నేను అడగాలి కదా మిమ్మల్ని. అయితే Sorry, ఒకసారి మాతాజీ. తీసుకొని తినగానే మాతాజీ ఆ, అక్కడ మొత్తము అదే ఇల్లు మొత్తం అంతా అయిపోతది కదా. ఉమ్, అయితే మళ్ళీ రుక్మిణి లక్ష్మీదేవి కదా, ఆమె అనుకుంటది ఇంకా తీసుకుంటే ఇంకా ఇక సరిపోతది అన్నట్టు అనుకుంటాడని నేను అనుకుంటున్నాను. అది కరెక్ట్. హరిబోల్ రీకలెక్ట్ చేశారనమాట. ముందు పిడికెడు నోట్లో వేసుకుంటాడు, రెండో పిడికిలు తీసుకుని నోట్లో వేసుకునే లోపల రుక్మిణి మాతాజీ వారిస్తుంది అనమాట. ఏంటి అంటే కృష్ణుడికి మనం సమర్పించినంతనే లక్ష్మీదేవి అంటే రుక్మిణికి తెలిసిపోతుంది, ఇంత సమర్పణకి ఇంత ఐశ్వర్యం అతనికి ఇవ్వాలి అని చెప్పేసి. సో ఆ రుక్మిణి మాత ఏమంటదంటే, నీవు ఒక్క పిడికెడు అటుకులు తిన్నావు కదా, దానికి ఈ జన్మకి వచ్చే జన్మకి సరిపోయేంత ఐశ్వర్యం నేను అక్కడ వెళ్ళి సర్దాలి ఇల్లుని, మళ్ళీ ఇంకా నువ్వు ఇంకో పిడికెడు తిన్నావు అంటే ఇంకెక్కడ సర్దను, ఇంకెంత ఐశ్వర్యం ఇవ్వను అని వారిస్తుంది అనమాట, ఆపుతుంది. అది అక్కడ జరుగుతుంది అనమాట. సో ఒక పిడికెడు అటుకులు తింటాడు అంతే. రెండో పిడికెడు అంటే మనం పుస్తకంలోనిది డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇవే అనుకోవాలి. ఇంకా వేరే వేరే స్టోరీలు సినిమాలు చూస్తుంటాము, వేరే ఇంకెక్కడైనా వినుంటాము, వాళ్ళు ఎలా చెప్పారో మనకి అది అనవసరం. శ్రీల ప్రపాదుల వారి పుస్తకం చదువుతున్నాము, దీనిలో ఉన్నది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, హరే కృష్ణ. ఎస్, మంచిగా చెప్పారు. సబితా మాతాజీ మొత్తానికి మీకు ఏమర్థమైందో చెప్పండి నిన్నటి లెసన్లో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, కృష్ణుడిని కలవటానికి వెళ్ళటానికి సుధామాని వాళ్ళ భార్య ప్రేరిస్తుంది అనమాట. కృష్ణుడు నీ చిన్ననాటి స్నేహితుడు కదా, ఇప్పుడేమో రాజుడు అయిపోయాడు, కింగ్ అయ్యాడు, మరి ఏమన్నా వెళ్ళి మన పరిస్థితి బాగాలేదు కదా, పిల్లలు కూడా తినకుండా ఉంటున్నారు, బట్టలు లేవు, ఏమీ లేవు కదా అని చెప్పి ప్రేరిస్తుంది. వెళ్ళి కలిసి రా అని చెప్పి ఏమైనా ఇస్తాడేమో అని చూడు అని చెప్పి అలా పంపిస్తుంది అనమాట. పంపిస్తే సుధామ సంకోచిస్తాడు వెళ్ళటానికి, వెళ్ళి ఏం అడగాలి నా ఫ్రెండ్ని అలానే అనుకుంటాడు. అయినా ఏమనుకుంటాడంటే, నేను అట్లీస్ట్ వెళ్ళి దర్శనం చేసుకొస్తాను, నా నాటి స్నేహితుడు కదా అని దర్శనం కని వెళ్తాడు అనమాట, ఏమి అడగటానికని ఏమి వెళ్ళడు. అయితే భార్య ఏం చేస్తుందంటే, స్నేహితుడిని కలవడానికి వెళ్తున్నావు కదా అని చెప్పి అటుకులు ఇస్తుంది, మూట కట్టిస్తుంది అనమాట. అయితే ఆ అటుకులు తీసుకుని వెళ్ళి కూడా అది చిరిగిపోయిన గుడ్డలో కట్టి ఉంటుంది. మళ్ళీ అక్కడ వెళ్ళి చూస్తే రాజభవనము ఎంత పెద్ద అన్నీ ఉంటాయన్నమాట. అయితే సిగ్గుపడతాడు, సంకోచిస్తాడు అవి అటుకులు ఇవ్వటానికి. కానీ కృష్ణుడు ఎంత కరుణామయుడు అంటే అది కూడా చూసి సంకోచిస్తున్నాడు, ఏదో ఉందని చెప్పి తీసుకొని తనే నా గురించి ఏదో ఇచ్చుంటుంది వదిన అని చెప్పి తీసుకుంటాడు, తీసుకొని తింటాడనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒకసారి తింటేనే అక్కడంతా లక్ష్మీదేవి ఐశ్వర్యం సమకూర్చుతుంది అనమాట. అయితే మనము కూడా లైఫ్లో అట్లా కృష్ణకి అర్పించాలి కానీ ఎక్స్పెక్ట్ ఏమి చేయకూడదు. కృష్ణ నోస్ మనకేం కావాలి, మనకేం కరెక్ట్, మనకి ఏది ఇస్తే బాగుంటుంది మన లైఫ్ అని మనకు తెలియదు, కానీ కృష్ణ తప్పకుండా తెలుస్తుంది అనమాట. అయితే మనం కృష్ణకి సేవ చేసుకోవాలి, కానీ ఏమి కోరుకోకూడదు. కృష్ణ ఇస్తే కరెక్ట్దే ఇస్తారు, మనం కోరుకుంటే తప్పు కోరుకుంటాము. అలానే ఒకటి నేర్చుకోవచ్చు అనమాట. హరిబోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ నిన్న లక్ష్మీదేవి అలా ఆపుతుందన్నమాట, ఇంకా ఎక్కువ తినకు, తింటే ఇంకా ఎక్కువ ఐశ్వర్యం ఇవ్వాల్సి వస్తుంది, అక్కడి వరకు. కానీ ఏం ఐశ్వర్యం ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది ఈరోజు మనము చూద్దాం. సో ఈరోజు 80వ అధ్యాయం అని చెప్తున్నారు ఇక్కడ. సుధామునికి శ్రీకృష్ణుడు ఐశ్వర్యాన్ని ఒసగుట. సో దేవాది దేవుడు పరమాత్మయు అగు శ్రీకృష్ణుని ప్రతి జీవి హృదయంన స్పష్టంగా తెలియను. హృదయము అంటే ప్రతి జీవి యొక్క హృదయంలో ఉండడమే కాకుండా ఆయనకి హృదయంలో ఏమి నడుస్తుంది, ఆలోచన ఏంటి అనేది
ప్రతి ఒక్కరిది కూడా దేవాది దేవుడికి తెలిసిపోతుంది అని చెప్తున్నాడు. ఆయన పరమాత్మ కాబట్టి. సో ఇక్కడ భక్తులలో బ్రాహ్మణులనిన ఆయనకు మరింత ఆదరము. సో ఇక్కడ వర్ణాన్ని బట్టి అంటే వాళ్ళ యొక్క కుల కర్మని బట్టి ఏ పని చేస్తున్నారు దానిని బట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అన్ని చేశారు కదా. సో ఇక్కడ బ్రాహ్మణులనైనా ఆయనకి చాలా ఆదరణ. ఎందుచేత అంటే వీళ్ళు మంచి నాలెడ్జ్ అంటే జ్ఞానాన్ని సముపార్జించుకుంటారు. ఎలా అంటే అన్ని వేదాలు ఇవన్నీ చదివి ఉంటారనమాట, పురాణాలు, వేదాలు. అందుచేత శ్రీకృష్ణుని బ్రాహ్మణ దేవుడు అని కూడా అని అంటారంట. అంటే శ్రీకృష్ణుడికి అలాంటివి చాలా ఇష్టము, బ్రాహ్మణులైన అధిక ప్రేమ అన్నమాట. సో అందుకనే కృష్ణుణ్ణి బ్రాహ్మణ దేవుడు అని కూడా అంటారు అని చెప్తున్నారు. సో బ్రాహ్మణుల చేత ఆరాధింపబడు దేవుడు అని అర్థము. అందుచే దేవదేవునికి ఆత్మార్పణ చేసుకొనిన భక్తుడు ఆ మరుక్షణంనే బ్రాహ్మణత్వంను పొందును. సో ఆత్మార్పణ అంటే ఆత్మార్పణ నవవిధ భక్తిలో లాస్ట్కి ఆత్మ నివేదన అని ఉంటుంది కదా. సో అది ఎవరి ఉదాహరణ మనం తీసుకుంటాం అక్కడ? బలి మహారాజు. వెరీ నైస్, ఎంత గట్టిగా చెప్పారు. థ్యాంక్ యూ, హరిబోల్. సో ఆత్మార్పణ చేసుకున్న భక్తుడు అంటే ఏది లెక్క చేయడం అనమాట, ఇంకా మొత్తం తనకి తాను అర్పించేసుకుంటాడు అనమాట. మనం నిన్న ఏమని నేర్చుకున్నామంటే మన చేతులని, కాళ్ళని, కళ్ళని, చెవులని అన్నీ కూడా భగవత్ సేవలోనే ఉపయోగించాలి అని. సో అంటే మొత్తం మన శరీరంలో ఉండే అవయవాలన్నీ భగవంతుడికే అర్పించడమే ఆత్మార్పణం. సో అలాంటి భక్తుడు బ్రాహ్మణత్వాన్ని పొందుతారు అని అంటున్నారు. అంటే శ్రేష్టమైన శుద్ధ భక్తుడు. ఆయన వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా భగవద్ధామానికి అనమాట. సో బ్రాహ్మణత్వాన్ని సాధింపకుండా శ్రీకృష్ణుని ఎవ్వరును చేరుకోనజాలరు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో సాధన చేస్తున్నాం, మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ శుద్ధ భక్తిత్వం వచ్చిన తర్వాతే భగవంతుడి దగ్గరికి వెళ్తారు. అవి ఎన్ని జన్మలు అవుతాయి అని మనం ఏం చెప్పలేము. జడ్జిమెంట్ శ్రీకృష్ణుడు చేస్తాడు, మనకేం తెలియదు అనమాట. మనము గురువులు చెప్పిన మాట వినుకుంటూ వెళ్ళడమే. సో శ్రీకృష్ణునికి తన భక్తుల ఇక్కట్లను తొలగించుట యందు ప్రత్యేకమైన ప్రీతి. శుద్ధ భక్తులైన వారికి ఆయన ఒక్కడే శరణ్యము. శుద్ధ భక్తిత్వం పూర్తిగా భక్తిలోకి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా కానీ శ్రీకృష్ణుడే అన్నీ అనుకుంటారు. వాళ్ళకి చిన్న చిన్న కష్టాలు వచ్చినా రాకపోయినా ఒకేలాగా ఉంటారనమాట. సో అటువంటి వాళ్ళంటే భగవంతుడికి చాలా ఇష్టము అని చెప్తున్నారు. మిక్కిలి ప్రీతి. సో వీళ్ళు కూడా శుద్ధ భక్తులు ఎలా అనుకుంటారంటే మనకి శరణ్యం ఒక్కడే. ఎవరు ఆ ఒక్కడే అంటే దేవాది దేవుడు. సో ఇంకా సుధామ విప్రుడు అని అంటున్నారు ఇక్కడ పేరు. సుధామ విప్రునితో సంభాషించుచు శ్రీకృష్ణుడు చాలా కాలం గడిపెను. అంటే అక్కడ భోజనం తర్వాత కూడా బాల్యమిత్రుడి దగ్గర చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారంట. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ముందుకు వస్తుంది, అది చెప్తాను. ఇప్పుడు రుక్మిణీదేవి ఏం చేస్తుందో చూద్దాం. సో ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, చెలికాడ నా కొరకై నీవేమి తెచ్చితివి? నీ భార్య నా కొరకు భక్ష్యము ఏదైనా పంపలేదా? సో ఇక్కడ బయటపడుతున్నాడు అనమాట కృష్ణుడు. ఇంతసేపు అయింది వచ్చేసి, కాళ్ళు కడిగించుకున్నాడు, భోజనం తిన్నారు, ఇన్ని చేసినా కానీ నా కోసం ఏం తెచ్చాడు, ఏమైనా గిఫ్ట్ తెచ్చారా లేదా అని అడుగుతున్నాడు అనమాట. ఏదో ఒకటి వంట చేసి ఉంటారు కదా. సో భక్ష్యము తినే పదార్థం ఏదైనా నా కోసం తెచ్చావా అని అడుగుతున్నాడు. అట్లు అడుగుచు శ్రీకృష్ణుని మందహాసం చేయిచు మిక్కిలి ప్రేమతో అతని వంక చూచెను. మందహాసం అంటే చిరునవ్వు, కళ్ళల్లోనే నవ్వు వస్తుంది చూసారా, ఒక స్మైల్ లాంటిది, ఆనందం అనమాట. అంటే ఇక్కడ కుచేలు సుధామ ఏదో దాస్తున్నాడు అని అర్థమైపోయింది కృష్ణుడికి. సో ఇంకా స్వామి ఇంకా ఏమంటున్నాడంటే, చెలికాడ
మీ ఇంటి వద్ద నుండి నీవు నా కొరక ఏదో కానుక తెచ్చియే ఉందు. ఇంకిప్పుడు ఏమి తెచ్చావు అని ఫస్ట్ అడిగి, ఆ తర్వాత ఏదో ఒకటి తెచ్చి ఉంటావు కదా, నేను ఆపుకోలేకపోతున్నాను, త్వరగా తీసి నాకు ఇవ్వు అని అంటున్నాడు. సుధాముడు ఇంటి వద్ద నుండి కొరకు అటుకులు తెచ్చననియు అవి తాను భక్షించుటకు యోగ్యమైనవి కావని అతడు సంకోచించుచున్నాడని కృష్ణ పరమాత్మకు తెలియను. సో ఆ చిరిగిపోయిన బట్టలో, మాసిపోయిన బట్టలో కొన్ని అటుకులు మూట కట్టుకుని తీసుకొచ్చిన విషయము ఈయనకి నామోషిగా ఉంది. ఇంత పెద్ద ప్యాలెస్, ఇంత మంచి భోజనం నేను చేశాను, రుక్మిణీదేవి శయనించే మంచం మీద నన్ను కూర్చోబెట్టాడు, ఇవి అటుకులు ఎలా ఇవ్వను నేను, అవి యోగ్యమైనవి కావు అని ఆయన అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు వదలట్లేదన్నమాట. మళ్ళీ అంటున్నాడు, ప్రియమైన చెలికాడ, నాకు ఏదియో ఆవశ్యకం లేదనే మాట నిజమే, అయినను నా భక్తులు ప్రేమతో ఏదైనా కానుకొని తెచ్చినచో అది ఎంత సామాన్యమైనదని పరమానందంతో నేను దానిని స్వీకరించును. సో ఇక్కడ భక్తులు అనేవాళ్ళు, సుధాముడు చాలా భక్తి అన్నమాట కృష్ణుడు అంటే. సో అంత భక్తిభావంతో ఉన్నాడు కాబట్టి ఒక్కసారైనా చూద్దాం, భార్య మాట కాదనలేక చూసి వెళ్దామని వస్తాడనమాట. ఏది కోరికతోని రాడు ఆయన. సో ఇక్కడ ప్రభు అంటున్నాడు ఏమని అంటే, నీకు తెలుసు నాకు ఏది అవసరం లేదని చెప్పేసి, అయినప్పటికీ కూడా నా భక్తులు ప్రేమతో ఏది ఇచ్చినా నేను చాలా ఆనందంగా తీసుకుంటాను. ప్రేమ లేకుండా చెప్పన్ భోగ్ చేసి పెడితే, దుర్యోధనుడు ఉంటాడు కదా సభలో, శ్రీకృష్ణుని ఆహ్వానిస్తారు రమ్మని. ఆహ్వానించినప్పుడు శ్రీకృష్ణుడు వస్తున్నాడు, ఆయనకి చెప్పన్ భోగ్ చాలా ఇష్టం అని దుర్యోధనుడు చేపిస్తాడంట. కానీ ఆయన మనస్సులో ద్వంద్వాలోచన ఉంది కదా, కౌరవులే గెలవాలి, కృష్ణుని ఏదో ఆట పట్టించినట్లు అవి ఆ భోజనం బాగా పెట్టి నేను ఏదైనా ఆయనని కాకాపట్టచ్చు అని అనుకుంటాడు. అయితే ఇక్కడ విదురుడి ఇంట్లో ఏమీ ఉండవు అసలు, విదురుడు కూడా ఉండడు సమయానికి. కానీ శ్రీకృష్ణుడు ఏమంటాడు, నాకు ఆ చెప్పని పోగొద్దు, ఏమో. ఎందుకు వద్దన్నాడంటే ప్రేమ లేదు అక్కడ. అన్ని వెరైటీలు చేసి పెట్టినా ప్రేమ లేని దగ్గర శ్రీకృష్ణుడు తీసుకోడు. అదే విదురుడి ఇంట్లో నేను భోజనం చేస్తాను అని వస్తాడంట. వచ్చేసరికి భార్య మాత్రమే ఉంటుంది, విదురుడి భార్య. సో అక్కడ ఆమె దగ్గర ఏమీ ఉండవు, అరటిపళ్ళు ఉంటాయి. సో కృష్ణుడు వచ్చాడన్న ఆనందంతో ఆసనం వేసి కూర్చోబెట్టి కింద కూర్చుని ఆ కృష్ణుడిని చూస్తూ చూస్తూ మైమర్చిపోయి ఆ అరటిపళ్ళు వచ్చి తొక్క నోట్లో పెట్టి పళ్ళన్ని కింద పడేస్తుందంట. విదురుడు వచ్చి ఇదేంటి నువ్వేం చేస్తున్నావు అని అంటే, మరి కృష్ణుడు ఎందుకు ఇలా స్వీకరించాడు అని అప్పుడు ఆమెకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే ప్రేమ ఉన్న చోట తొక్క కూడా ఒక ప్రసాదం లాగా చక్కగా భగవంతుడు తినేశాడు అని చెప్తారనమాట. సో ఇక్కడ భగవంతుడు అదే చెప్తున్నాడు, ఎంత సామాన్యమైనదైనా పర్వాలేదు, నేను ఆనందంగా స్వీకరిస్తాను అని చెప్తున్నాడు. మరియు నాకు భక్తుడు కానివాడు ఎంత విలువైన కానుక తెచ్చినాను దానిని నేను అంగీకరింప ఒళ్ళను అని చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, బాగా డబ్బున్న వాళ్ళు బంగారు తొడుగులు చేయిస్తారు, కొందరేమో కోట్ల రూపాయలు హుండీలో వేసేస్తుంటారు. అది ఏంటి, అది ప్రేమ ఉందా లేదా అక్కడ మనకు తెలియదు. కానీ అంత విలువైనవి వేసిన తర్వాత కూడా భగవంతుడు తీసుకోను అని చెప్తున్నాడు. వాస్తవానికి భక్తితో ప్రేమతో సమర్పించింది మాత్రమే నేను అంగీకరిస్తాను. తక్కినవి ఎంత విలువైనవి అయినా నేను నిరాకరింతును. నా శుద్ధ భక్తుడు ప్రేమతో పుష్పము, పత్రము, ఫలము, తోయము అర్పించినను దానిని నేను సంతోషంగా నేను స్వీకరించుటే గాక పరమానందంతో ఉపయోగింతును అని చెప్తున్నాడు. సో ఏదైనా ఈ నాలుగుట్లో ఏదో ఇచ్చినా సరిపోతుంది నాకు. నాణాలు, బంగారు నాణాలు, డబ్బులు ఇవన్నీ నాకేమి విలువైనవి ఇచ్చేది అవసరం లేదు. అటువంటి ప్రేమ లేకుండా, ప్రేమ ఉండి మనం ఒక్కొక్క పైసా జమ చేసినాం అనుకోండి, అంటే కూడబెట్టాము, ఆ డబ్బులతోని మనం ఒక డ్రెస్ కుట్టిద్దామని సంతోషంగా కుట్టించామనుకోండి, అది వేరే విషయం, భగవంతుడు స్వీకరించవలసిందే అప్పుడు ప్రేమతో చేస్తే.
కానీ మీరన్నీ నా కొరకు ఎటువంటి కష్టపడద్దు. నాకు ఒక పుష్పం గాని, పత్రం గాని, ఫలం గాని, ఇంత జలం ఇవి ఎవరి దగ్గరైనా ఉంటాయి గదా! ఫలం లేకపోయినా తులసి మొక్క నుంచి తీసుకొచ్చే పత్రం ఉంటుంది, పుష్పం ఉంటుంది. ఏదీ లేకపోతే నీవు తాగే నీళ్ళు నాకు సమర్పించు చాలు. దాంట్లో ప్రేమ ఉండాలి. అప్పుడు నేను చాలా ఆనందంగా వాటిని ఉపయోగిస్తాను, తీసుకుంటాను అని చెప్తున్నాను. సో సుధామ విప్రుడు తన ఇంటి నుండి తెచ్చిన అటుకులను సంతోషంతో స్వీకరించునని శ్రీకృష్ణుని మాట ఇచ్చినను సిగ్గుతో ఆ విప్రుడు వాటిని ఆయన కొసగుటకు సంకోచింపసాగెను. ఇట్టి నిరర్ధకమైన వస్తువును శ్రీకృష్ణునికి నేనెట్లా ఇత్తును అని తనలో తాను గొణుగుచూ ఆ విప్రుడు సిగ్గుతో తల వంచుకొనెను. సో పరమాత్ముడగు శ్రీకృష్ణుడు ప్రతి జీవి మనసులో భావాలని తెలుసుకోగలడు. ప్రతి జీవి నిశ్చయము, ప్రతి జీవి అవసరాలు ఆయన గ్రహించును. సుధామ విప్రుడు తన వద్ద వచ్చుటలో గల ఆంతర్యం ఆయన ఎరుగును. దుర్భర దారిద్ర్యంతో బాధపడుచు తన భార్య అభ్యర్థన వలన తన వద్దకు నచ్చనని కూడా ఆయనకు తెలియను. బాల్యంలో తన సహాధ్యాయి అయిన సుధామకు తన పట్ల గల ప్రేమ ఎట్టిదో, అది ఎట్లు ఐకవాంఛలసే ఆదూషితమైనదో శ్రీకృష్ణుడికి తెలియను. సో శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు అన్నమాట. ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నామంటే బాధతో వెళ్తున్నామా, భక్తితో వెళ్తున్నామా, లేదా కొంచెం జ్ఞానం సంపాదించుకున్నా వెళ్తున్నామా, లేదా కొంత గుడికి వెళ్ళి మనస్సు ప్రశాంతపరచుకోవడానికి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా భగవంతుడికి తెలుసు. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే మనం ఇంట్లోనే ఉంటాము, సడన్గా గుడికి వెళ్ళాలనిపించి మన కాళ్ళు అటువైపు నడుచుకుని వెళ్తూ ఉంటాయి. అయితే మన మనసులోని మాట దేవుడికి తెలుసు. కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క సమయం ఎలా ఉంటుందంటే మనం అడగాల్సింది అడగకుండా వచ్చేస్తాం. జరుగుతుందా మీకు ఎప్పుడైనా ఇలాగా? జరుగుతుంది కదా. ఒక్కోసారి ఏవో దారిలో వస్తుంటాయి, అవన్నీ అడిగేస్తాము. కానీ ఏదైనా అడగాలంటే అడగాల్సింది మర్పిచ్చేస్తాడు భగవంతుడు. అంటే ఆ కోరిక వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో మనకి తెలియదు అనమాట. భగవంతుడికి అన్నీ తెలుసు. ఆంతర్యం అందరివి కూడా ఆయనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ దుర్భర దారిద్ర్యంతో బాధపడుతున్నాడు. నిజమే కదా, ఆయనకి పాపం బట్టలు కూడా సరిగ్గా ఇప్పుడే మనము ఒక 2-3 జతలు బట్టలు ఉన్నాయి అనుకోండి, ఒక మంచిది సెలెక్ట్ చేసుకుంటాం కదా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు. లేదా ఒక బాల్యమిత్రుడు రాజు ఇతన్ని కలవడానికి మంచి బట్టలు సెలెక్ట్ చేసుకొని వేసుకోవడానికి కూడా ఆయన దగ్గర లేవు, చిరిగిపోయిన గుడ్డలు వేసుకున్నాడు. సో అలాంటి దారిద్ర్యంలో ఉన్న అతను బాధపడుచున్నాడు. తన భార్య చెప్పిందని వచ్చాడు అని ఇవన్నీ కృష్ణుడు గ్రహించేశాడు అనమాట. గ్రహించేసి అయినా సుధాముడు తన పట్ల ప్రేమ ఎట్టిదో, అది ఎట్లు ఐహిక వాంఛలచే అదూషితమైందో శ్రీకృష్ణునికి తెలియను. సో అన్నీ కూడా తెలుసు అనమాట. శ్రీకృష్ణుడు ఏమనుకుంటున్నాడంటే, అడగకుండా ఎవరికైనా ఐశ్వర్యం ఇచ్చామనుకోండి భగవంతుడినే మర్చిపోతాం మనం, అవునా కాదా? మాతాజీ. సో ఎక్కువ ఐశ్వర్యం ఇస్తే కూడా వీళ్ళు తప్పుదారి పడతారు అని అట్లాంటి వాంఛలు తొందరగా తీర్చడంట ఒక్కొక్కసారి. సో తన పట్ల గల ప్రేమ ఎట్టిదో, అది ఎట్లు ఐహిక వాంఛలచే ఆదూషితమైందో శ్రీకృష్ణునికి తెలియను. సో అందుకనే శ్రీకృష్ణుడు ఇట్లా అనుకున్నాడంట, సుధాముడు ఎట్టి కోరికతో నా వద్దకు రాలేదు, తన భార్య అభ్యర్థన వలన కేవలం ఆమెను సంతోషపరచుట కొరకు మాత్రమే వచ్చెను అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు మనసులో. స్వర్గలోకాధిపతి అగు ఇంద్రుడు కూడా ఊహించలేనంత ఐహిక సౌభాగ్యాన్ని సుధాముని విప్రునికి ఒసంగుటకు శ్రీకృష్ణుడు నిశ్చయించుకొనెను. ఇప్పుడు ఇట్లా మన లైఫ్లో చాలాసార్లు జరుగుతుంది కదా. ఒక్కొక్కరు మన చుట్టూ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏదైనా ఇద్దామనుకుంటాం, ఏదో ఒక పెద్ద వస్తువు, పెద్దగా గిఫ్ట్, లేదా కొంచెం బక్షీస్ లాగా కొంచెం డబ్బులు. కానీ వాళ్ళు అడిగారు అనుకోండి, అమ్మ నాకు ఒక 500 ఇవ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, అప్పుడు ఇవ్వాలనిపిస్తుందా? అరే నేను మనసులో అనుకున్నాను ఇంత ఇద్దామని, వీళ్ళేంటి దానికంటే ముందే డిమాండ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది కదా, అవునా కదా?
ఎస్ మాతాజీ. ముఖ్యంగా మన చుట్టూ ఉండి మనకి సేవ చేస్తూ ఉంటారు కదా మన సహాయకులు. వాళ్ళకి మనం ఎంతో అంతో ఇద్దాం అనుకుంటాం. కానీ వాళ్ళు ప్రతి చిన్నదానికి అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు మనసు క కష్టం అనిపిస్తది గదా! ఇంత చేస్తుంటే గూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు? ఇవ్వాలనిపించదు కదా! అవునా కాదా? ఎస్ మాతాజీ. అట్లాగే అనిపిస్తది గదా! ఇప్పుడు ద వాల్యూ ఆఫ్ వర్క్ ఈరోజు హాఫ్ డే చేశారంటే ద వాల్యూ వుడ్ బి 500కి హాఫ్ డే వర్క్ చేస్తారనుకోండి వాళ్ళు. కానీ ఆ పాపం చాలా బాగా చేస్తుంది కదా అని చెప్పి మనకు 1000 రూపాయలు ఇవ్వాలని మనసులో ఉంటుంది. బట్ ఇఫ్ దే డిమాండ్ అమ్మ మీరు అనుకున్న దానికంటే పని ఎక్కువ చేశా నాకు ఒక 1500 ఇవ్వండి అని అంటే అప్పటికి ఇచ్చి వదిలించుకుంటామేమో కానీ మళ్ళీ మనకు వాళ్ళకి ఇవ్వాలి పిలవాలి అని అనిపించదు. అదే విధంగా శ్రీకృష్ణుడు కూడా అలా ఆలోచిస్తాడు కాబట్టి మేబీ మనకు అట్లాంటి ఆలోచన వచ్చింది. మమైవాంశో జీవలోకి అంటాడు కదా, నా అంశాలు మీరందరూ అని. సో ఇంద్రుడు కూడా ఊహించలేనంత ఐహిక సౌభాగ్యం ఇద్దామనుకున్నాడు. ఎందుకు? కటిక దరిద్రంలో ఉండి కూడా నోరెత్తి అడగట్లేదు. సో ఇప్పుడు ఆఫీసెస్లో అక్కడ ఇక్కడ ఎన్ని యూనియన్స్ ఫామ్ అయ్యి స్ట్రైకులు చేస్తారు, గొడవలు చేస్తారు. మాకు జీతాలు పెంచండి, మాకు సమ్ ఇంక్రిమెంట్స్ పెంచండి అలా అంటూ ఉంటారు. కానీ ఆ యొక్క ప్రొప్రైటర్ ఆఫ్ ద కంపెనీ వీళ్ళందరూ ఎన్ని యూనియన్స్ ఫామ్ అయ్యి స్ట్రైకులు చేసిన వాళ్ళ మాటలు వింటారా వాళ్ళు? హరే కృష్ణ. వినరు మాతాజీ. వినరు. వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసేయనన్నా తీసేస్తారు. కానీ ఎప్పుడో వాళ్ళకి అంటే కంపెనీ మూతపడే అవసరం వస్తుందేమో వీళ్ళు లేకపోతే అనుకుంటే 10వ పరకో పెంచుతారు కానీ అంటే ఇప్పుడు ఎలా అంటే రఫ్గా అడుగుతాం కదా, ఇది కావాలి, ఇది చెయ్యాల్సిందే, మా వల్లే మీ కంపెనీ నడుస్తుంది, మేమందరం మనుషులమందరం ఉన్నాం కాబట్టే దేవాది దేవుడు ఉన్నాడు, లేకపోతే ఆయన లోకం ఎక్కడ ఉంటుంది అని మనుషులు అనుకుంటారు కొందరు. సో అలా మనము ఏదైతే అడుగుతామో అది ఎవరికి ఇవ్వాలనిపించదు. అడగకుండా కృతజ్ఞత భావంతోని దివ్య భావంతోని ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చి పడుతూనే ఉంటాయి ఏవో గిఫ్ట్స్ అవి ఇవి. సో అలా అన్నమాట. శ్రీకృష్ణుడు అనుకున్నాడు పాపం ఇంత కటిక దరిద్రంలో ఉండి కూడా నన్ను చూడాలని వచ్చాడు కానీ భార్యను సంతోషపెట్టాలనుకున్నాడు కానీ ఆయన అడగట్లేదు కదా. సో ఇంద్రుడు అంటే దేవతలు అందరిలోకి గొప్పవాడు అనమాట. ఈవెన్ ఇన్ ఎంజాయ్మెంట్ ఐశ్వర్యంలో అన్నిట్లో చాలా గొప్పవాడు. అంతకంటే ఎక్కువ ఇద్దాము అని శ్రీకృష్ణుని నిశ్చయించుకున్నాడంట. అంటే ఎవరైతే నమ్రతంగా వినయ భావంతో కృతజ్ఞతా భావంతో ఉంటారో వాళ్ళని దేవుడు ఈ విధంగా కరుణిస్తాడు అని. ఇంతకుముందు ఒక పళ్ళమ్మ స్టోరీ చెప్పుకున్నాం కదా, పళ్ళ ముఖానికి వస్తుంది, గుర్తుందా మీకు? ఎక్కడ చిన్ని కృష్ణుడి ఇంటికి వస్తుంది, వచ్చి అన్ని 2 గింజల బియ్యం పలుకులు తీసుకుని అవన్నీ ఇచ్చేస్తుంది. ఇంటికి వెళ్ళేసరికి మణులు రత్నాలు మాణిక్యాలు అయిపోతాయి ఆమె గంప నిండా కూడా. అంటే పూర్తిగా సమర్పించుకుంది, ఏమీ అడగలేదు, నాకు రిటర్న్ ఇది కావాలి అని ఏమి అడగలేదు కృష్ణుణ్ణి. ఆ చిన్న పిల్లవాడు నాకు ఈరోజు ఎక్కడ అమ్ముడు పోవట్లేదు, వీళ్ళింట్లోనన్నా ఏమన్నా దొరుకుతుందేమో అని వస్తుంది కానీ కృష్ణుని చూసి చాలా ముద్దేసి ప్రేమతో ఉన్న పళ్ళన్నీ ఇచ్చేస్తుంది. ఆ విధంగా ఉంటారనమాట భక్తులు. మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయక్కర్లే, భగవంతుడే చేస్తాడు అని మనం ఉంటే తప్పకుండా జరుగుతుంది అనమాట. సో ఇట్లా కృష్ణుడు మనసులో అంత బాగా నిర్ణయం చేసుకున్నాడు, ఇంద్రుడి కంటే గొప్పవాడిని చేస్తాను నిన్ను అన్నట్టు అనమాట. సో పిమ్మట నిరుపేద బ్రాహ్మణ భుజం నుండి వేలాడుచున్న అటుకుల మూటని స్వయంగా గ్రహించి, చెలికాడా ఏమిటిది, నీవు నా కొరకై మంచి రుచికరమైన అటుకులను తెచ్చినట్లున్నావే, ఇట్టి అటుకులు నన్ను సంతుష్టి పరచుటే కాక సమస్త విశ్వాన్ని సంతోషపరపగలవు. ఇక్కడ ఈ వర్డ్ చూడండి, సమస్త విశ్వాన్ని సంతోషపరపగలవు. ఇప్పుడు ఈ కటిక దరిద్రంలో ఉండి ఆయనకే సరిగ్గా బట్టలు లేవు, పిల్లలకి తిండి లేదు, భార్యకేం పెట్టలేకపోతున్నాడు, అయినప్పటికీ కృష్ణుడు అంత పొగుడుతున్నాడు అంటే విశ్వం అంటే ఎవరు? విశ్వరూపం మనం చదివామా? దేవాది దేవుడే విశ్వం. దేవాది దేవుడికి ప్రేమతో కొంచెం సమర్పించుకుంటే
విశ్వాన్ని సంతోషపరిచినట్లు అని అంత బాగా చెప్తున్నాడనమాట శ్రీకృష్ణుడు. మనం ఎప్పుడైనా ఇలా ఆలోచిస్తామా? మనకిష్టమైన ఆహారం చేసుకుంటాము. సరే నివేదించాలి కాబట్టి నివేదిస్తాం. అది కూడా గబగబా తొందరగా దేవుడు తినేస్తే ఇంకా మనం తినేయొచ్చు. అలా ఉంటాం గదా! కానీ భగవంతుడికి ప్రేమతో ఏదైనా కొంచెం కానీ అది కూడా మంచి ఆలోచన. భగవంతుడికి పెట్టకుండా నేను తినను అనేది కూడా చాలా మంచి ఆలోచన. కానీ ఎప్పుడైనా భగవంతుడికి ఇష్టమైనవి కూడా మనం చేస్తూ ఉండాలి. పాయసం అని, రోజు పాయసం అని, చపాతీలని పెడతారంట శ్రీకృష్ణుడికి. అన్నం, పప్పుతో పాటు గూడా. సరే మనం రోజు చేయకపోయినా వారానికి ఒక్క రోజు మంచి నైవేద్యము దేవుడికి ఇష్టమైంది నెయ్యితోని చేసిన పాయసం గానీ, వెన్న గానీ, మంచి గడ్డ పెరుగు తోడుపెట్టి వేయడము. నెయ్యి ఫ్రెష్‌గా చేసిన నెయ్యి వేయడం. ఇలాంటివన్నీ గూడా మనము చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అన్నమాట. మనం ఏది చేసినా చేయకపోయినా ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు గదా మన ఇంట్లో. వాళ్ళు మాట్లాడేటప్పుడు తప్పులు మాట్లాడినా, ఏమి మాట్లాడినా మనకు ముద్దొస్తారు. ఎన్ని తప్పులు చేసినా ముద్దొస్తారు గదా! ఒక్కోసారి పిల్లలు గట్టిగా కొరికేస్తారు. కొరుకుతారా? ఎస్ మాతాజీ కొరుకుతారు. అది వాళ్ళ హైట్ మన కాళ్ళ వరకు వస్తాయి. తొడలు కొరికేస్తారు, చేతులు కొరికేస్తారు, మెడ కొరికేస్తారు. అప్పుడేంటి ఈపు మించి చెల్లుమని కొట్టాలనిపిస్తది బాధకి. కానీ మనం ఏం చేయలేము. చిన్న పిల్లలు గదా! మనం ఏం చెయ్యం గదా! అలా చూస్తాడంట శ్రీకృష్ణ భగవంతుడు అందరిని గూడా, ప్రతి జీవిని గూడా. సరే నా పిల్లలే గదా! తప్పులు చేస్తున్నారు. పోనీ, పోనీ, పోనీ అని వదిలేస్తూ ఉంటాడు. అందుకే మనకి ఇన్ని జన్మలు వస్తా ఉంటాయి. ఎన్ని యోనిల్లో వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. సో ఇక్కడ అటుకులు సమస్త నీవు ఏదో చిన్న అటుకులే అని అనుకుంటున్నావు కానీ నన్ను సంతోషపెట్టడం కాదు, సర్వ విశ్వాన్నే నువ్వు సంతోషపరపగలవు అని అంటున్నాడు. కృష్ణుని ఆ మాటల వలన సమస్త విశ్వానికి ఆయనయే మూల కారణమని విదితమగుచున్నది. మనకు తెలుస్తుంది ఆయనే విశ్వం అని. ఒక చెట్టు మూలానికి నీరు పోసినచో ఆ నీరు చెట్టులోని వివిధ భాగాలకు ఎట్లు పుష్టినిచ్చునో అట్లే శ్రీకృష్ణునికి అర్పించిన ప్రతి కానుక, ఆయనకు చేయు ప్రతి సేవ సర్వ జగత్ కళ్యాణమైనదిగా పరిణమించును. కృష్ణుని పట్ల చూపు మన ప్రేమ సమస్త జీవుల పట్ల సమానంగా విభక్తమగును. సో కృష్ణుడికి పెట్టినట్లయితే మనకి అంతా విశ్వానికి మనం పెట్టినట్లే, అన్ని జీవులకు కూడా మనము భోజనం పెట్టినట్లే అని అంటారనమాట. సో ఒక్కసారి ఏమైందంటే, ఇది నా పర్సనల్ అని మీరు అనుకోవద్దు, దొరుకుతుంది ఇక్కడ సమాచారం కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు మా అమ్మాయికి కొంచెం బిజీగా ఉంటుంది. ఎప్పుడు బిజీ, ఎప్పుడు వంట వంట కిచెన్లో అంతసేపు ఏం చేస్తుంది అని మా వారు మా మనవరాలని అడిగారు. అంటే మమ్మీ ఎంతమందికి వండుతుందో నీకు తెలుసా? బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ పీపుల్కి వండుతుంది, వంట చేస్తుంది అని చెప్పింది. చిన్నది అదే, అది షీ వాజ్ ఓన్లీ 7 years అనుకుంటా అప్పుడు. మాకు అర్థం కాలేదు అసలు. ఇద్దరు పిల్లలకి భర్తకి వంట చేయడానికి ఎప్పుడు కిచెన్లో ఏం చేస్తుందంటే షీ గేవ్ దట్ ఆన్సర్, మా మనవరాలు అనమాట. అప్పుడు నేను అన్నాను, ఇదో ఇట్లా అంటుంది అవిజ్ఞ అంటే, మా అమ్మాయి అంది, అంటే కృష్ణుడికి చేస్తా కదా మమ్మీ, నేను కృష్ణుడికి చేస్తున్నా కాబట్టి అట్లా చెప్పింది. అంటే పిల్లలు చూడండి, వాళ్ళ పూర్వజన్మ సుకృతము ఏమో, వాళ్ళు ఎలా ఎలా తెలుసుకుంది అది. అంటే దేవుడికి చేయడము ఇది కరెక్ట్, నాకు చేయకపోయినా పర్వాలేదు, దేవుడికి చేస్తే సమస్తంకి చేసినట్లు అని ఆ పిల్ల నోట్లోంచి వచ్చిందంటే అసలు ఆశ్చర్యమే కదా మనకి. మనం ఇంత చదివినా కానీ మనకి ఇంత జ్ఞానం రాదు అంటే పూర్వజన్మ సుకృతం కూడా మనకు ఉండాలి. అట్లీస్ట్ నెక్స్ట్ 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 కాకుండా మనకి అలా ఉండాలన్నమాట. సో ఆ దేవుడి జ్ఞానం అట్లాంటిది, పరమానందాన్ని ఇస్తుంది. ఆన్సర్స్ కూడా అంత కరెక్ట్గా వస్తాయి మనం భక్తి చేసినప్పుడు. ఆ పిల్ల పుట్టడమే సత్సంగ్లో ఉన్నప్పుడు మా పాప పుట్టిందనమాట. సో అది చిన్నప్పటి నుంచే వాళ్ళకి భక్తి ఉంటుంది, వైరాగ్యం వచ్చేస్తుంది. అంటే చాలా ఎక్కువ తయారవ్వాలి, సింపుల్గా అని ఉండదన్నమాట. చాలా సింపుల్గా ఏవో ఒక బట్టలు, గుడికి వెళ్ళడం ముఖ్యం, సత్సంగ్లో పాల్గొనడం ముఖ్యం, భజన్ కీర్తన చేయడం ముఖ్యం, శ్లోకాలు నేర్చుకోవడం ముఖ్యం. దాంతోపాటు చదువు, స్కూలు అవి నడుస్తుంటాయి, అవి అన్నీ వదిలేయడం అని కాదు, కానీ చెప్తున్నాను ఇక్కడ మాట వచ్చింది కాబట్టి. సో అలా ఉంటుందన్నమాట. చిన్నపిల్లల్ని మనం ట్రైన్ చేస్తే వాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారో మనకు తెలియదు. భక్తిని పట్టుకున్నారంటే ఇంకా వాళ్ళు వదలరు అనమాట. అంత భగవంతుడు అలాంటి
అంటే కృష్ణుడు అలాంటి వాడు అని నేను చెప్తున్నాను. సో కృష్ణుడికి ఈ వేరుకు నీరు పోస్తే చక్కగా చెట్టంతా కూడా చాలా మంచిగా ఉంటది కదా, ఆకులు మంచి ఆకులు ఉంటాయి, రెమ్మలు వస్తూ ఉంటాయి, పుష్పాలు వస్తాయి, ఫలాలు వస్తాయి. కానీ మనం మీద చిలకరించామనుకోండి నీళ్లు, ఆకులకి పువ్వులకి అన్నిటికీ, అది రోజు రోజుకి వేరుకు నీరు ఇవ్వకపోతే శుష్కించుకొని ఆఖరికి నశించిపోతుంది. సో అట్లా ఈ కృష్ణుడికి ఒక్కడికే మనం ఇచ్చినట్లయితే అందరికీ ఇచ్చినట్లు, సమస్త జీవుల పట్ల మనం ప్రేమ చూపిస్తున్నట్లు అని ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారనమాట. శ్రీకృష్ణుడు సుధామునితో మాట్లాడుచూనే అతని మూటలో నుండి ఒక గుప్పెడు అటుకులు నోట్లో పోసుకొని నమలసాగెను. ఒక్క గుప్పెడు. రెండవ గుప్పెడు భుజించినంతలో సాక్షాత్తు లక్ష్మీదేవి అగు రుక్మిణీదేవి ఆయన చేయి గట్టిగా పట్టుకొని వాటిని తిననీయకుండా వారించెను. కృష్ణన్ చేయి పట్టుకొని రుక్మిణి ఆయనతో ఇట్లా, నేను ప్రభు, మీరు ఆరగించిన మొదటి గుప్పెడు అటుకులే వాటికి అర్పించిన భక్తుని ఈ జన్మలో మరుసటి జన్మలో కూడా సంపన్నిగా చేయుట సరిపోవును. మీ భక్తుని పట్ల ఈ మొదటి పిడికడు అటుకులను భక్షించి ప్రదర్శించిన దయే చాలును అని అక్కడ వారించిందనమాట రుక్మిణీదేవి. ఈ మాటల వలన ప్రేమతో భక్తితో శ్రీకృష్ణునికి అర్పించిన ప్రసాదం వలన భాగ్యాది దేవత రుక్మిణి ఆ భక్తుని ఇంటికి పోయి ప్రపంచంలోని మిక్కిలి సంపన్న గృహంగా దానిని తీర్చవలసి ఉండినని అర్థమగుచున్నది. అంటే ఇక్కడ రుక్మిణి అంటే లక్ష్మీదేవి అని సంబోధిస్తున్నారు. ఎప్పుడైతే శ్రీకృష్ణుణ్ణి సంతృప్తి పరుస్తామో యాక్టివ్ అయిపోతుంది లక్ష్మీదేవి, వెరీ యాక్టివ్ అనమాట. ఇంకా వెళ్ళిపోయి వీళ్ళకి ఇది ఇచ్చేయాలి అది ఇచ్చేయాలి మనం అడగక్కర్లేదు. సో ఆమె దగ్గర ఉన్నదంతా ఇయ్యడానికి కూడా వెనుకాడదనమాట. సో ఆ రకంగా ఆమె ఎందుకు ఆపింది అంటే, చాలు ఈ జన్మకి వచ్చే జన్మకి ఇంకా ఈ యూనివర్స్లో ఇక్కడ విశ్వంలో ఉన్నటువంటి గొప్ప ఇల్లు నేను ఇవ్వాల్సి వస్తుంది అని ఆమె అనుకుంటుందంట. సో నారాయణుకి ఆహారం నివేదన చేసినచో భాగ్యాది దేవత లక్ష్మి సహజంగానే మన ఇంటిలో అతిథి అగును. సో లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజ చేసేది అవసరం లేదు అని చెప్తున్నారు. అనగా మన ఇల్లు సర్వ సంపదలతో తులతూగును. విద్యా బ్రాహ్మణుడైన సుధాముడు ఆ రాత్రి శ్రీకృష్ణుని ఇంట గడిపెను. వైకుంఠంలో విహరించుచున్నట్లు అతనికి అనిపించెను. అనిపించుటయే కాదు, నిజముగానే అతడు వైకుంఠంలో ఉండెను. ఏలాన ఆదినారాయణుడైన శ్రీకృష్ణుడు లక్ష్మీదేవి రూపమైన రుక్మిణీదేవి ఎచ్చట ఉందరో అది సాక్షాత్తు వైకుంఠమే కదా. నిజమే కదా, శ్రీకృష్ణుడు ఉండే చోటుకి వెళ్ళాడు, చక్కగా వైకుంఠంలో ఉన్నట్టు అనిపించిందంట ఆ రోజు రాత్రి. సో నిద్వ బ్రాహ్మణుడగు సుధాముడు శ్రీకృష్ణుని ప్రసాదంలో నున్నంత వరకు ఆయన నుండి అతనికి ఎట్టి సంపద సిద్ధింపలేదు. అయినను అతడు స్వామిని ఏమీ కోరలేదు. మరుసటి రోజు ఉదయం అతడు తన ఇంటికి బయలుదేరను. దారి పొడుగున కృష్ణుడు తనకిచ్చిన సాదర సత్కారం గూర్చియే తలపోయిచు ఆధ్యాత్మిక ఆనంద డోలికలలో తేలియాడసాడు. శ్రీకృష్ణుని ప్రవర్తన గూర్చియే స్మరించుచు అట్టి స్వామి సందర్శనము తనకు లభించినందులకు ఆనందపడసాగెను. సో ఇక్కడ ఈ బ్రాహ్మణుడు ఇంటికి వెళ్తూ వెళ్తూ కూడా కృష్ణుడి యొక్క గురించే ఆలోచిస్తున్నాడు. ఇంత సంతోషంగా ఉన్నాడు ఇంటర్నలీ, కానీ మళ్ళీ కొంచెం భయమేస్తుంది. ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఆ బ్రాహ్మణుడు ఇట్లు తలపోసు, బ్రాహ్మణులనిన పరమభక్తి కలిగిన కృష్ణుడు ప్రభు సందర్శనం నాకు మిక్కిలి ఆనందం చేకూర్చు. బ్రాహ్మణ సంస్కృతి అనిన ఆయనకి ఎంత ప్రీతి. ఆయనయే స్వయంగా పరబ్రహ్మ స్వరూపం. అయినను బ్రాహ్మణుల అమితంగా ఆయన గౌరవించును. ఒక నిరుపేద బ్రాహ్మణుడైన నన్ను రొమ్ముకు హత్తుకొని ఆలింగం చేసుకుని లక్ష్మీదేవిని తప్ప మరి ఎవరిని ఆలింగనం చేసుకొనడు. నిరుపేద బ్రాహ్మణుడు పాపభూయిష్ఠుడైన నేనెక్కడ, దేవుడు లక్ష్మీదేవికి ఏకైక నివాసమగు శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ. అయినను నేను బ్రాహ్మణుడని కారణం చేత తన రెండు ఆధ్యాత్మిక బాహులతోనూ హృదయపూర్వకమైన ఆనందంతోనూ ఆయన నన్ను ఆలింగనం చేసుకొనెను. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆసీనురాలగు పాన్పుపై శ్రీకృష్ణ భగవానుడు తన సరస్సును నన్ను కూర్చుండబెట్టుకొనెను. కేవలం తన సోదరుని వలె ఆయన నన్ను సంభావించెను.
నేను ఆయనకు ఎంతగా రుణపడి ఉన్నాను అని ఇలా ఆలోచిస్తూ ఆయన నడుస్తూ ఉన్నాడంట. సో ఇక్కడ రుక్మిణీదేవి గురించి ఇందాక నేను అన్నాను కదా చెప్తానని. సో వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే రుక్మిణీదేవి తన చేతిలో చామరం గైకొని నాకు వీచసాగెను. చామరంతోని ఫ్యాన్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏసీలు ఫ్యాన్లు ఎలా ఉన్నాయో వాళ్ళకప్పుడు చామరాలు ఉండేవి. సో ఆ చామరంతోని ఊపుతూ ఉందంట చల్లగా హాయిగా ఉండాలని చెప్పేసి. ఎవరు? లక్ష్మీదేవి. అంటే ఎంత పెద్ద భక్తుడు అయి ఉంటాడు సుధాముడు. తాను శ్రీకృష్ణుని పట్టమనిషి భావము ఆమెలో ఏమాత్రము కనిపించలేదు. ఓ నేను పెద్ద రాణిని, నాకు ఇంతమంది పరిచారకులు ఉన్నారు అని అట్లాంటిది ఏమీ లేదంట ఆమెకి. దేవదేవుడు ఆయనకు బ్రాహ్మణుల పట్ల గల గౌరవం వలన స్వయంగా నాకు పరిచర్యలు చేసెను. సో ఈయన బ్రాహ్మణోత్తముడు. బ్రాహ్మణులు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. అందుచేత మనకు చెప్తారనమాట, ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న తర్వాత ద్వాదశి రోజు యోగ్యులైన బ్రాహ్మణులకి, అంటే యోగ్యులైన బ్రాహ్మణులు అంటే ఎవరో ఒకరు బ్రాహ్మణులు అని కాదు, వీళ్ళు వేదాలు చదువుతున్నారా లేదా, వీళ్ళు వైష్ణవులా కాదా అనేది తెలుసుకొని వాళ్ళకి దాన ధర్మాలు చేయమని చెప్తూ ఉంటారనమాట. సో ఇలా నా చేత ఆహారం తినిపించాను, స్వయంగా తన చేతులతో ఆహారం తినిపించాను, 1000 ఏళ్ళ సర్వవిధంలో ఆయన నన్ను ఆరాధించెను. సో ఇంత బాగా నన్ను చూసుకున్నారంటే నాకు స్వర్గలోకంకి వెళ్ళిపోయినట్లు అనిపించింది అని చెప్తున్నారు. సో నాకు దానం ఇచ్చినచో నేను గర్వాంధును. అంటే చేతిలో ఏమి ఇవ్వలేదు కదా సుధాముడికి, శ్రీకృష్ణుడు కానీ రుక్మిణి కానీ చేతిలో ఏమి ఇవ్వలేదు. అందుకనే ఒకవేళ నాకు ఏమైనా ఐశ్వర్యం ఇస్తే నాకు గర్వం వచ్చేస్తుంది, ఐహిక భోగాల్లో చిక్కుకుంటానని చెప్పేసి నాకు ఏమీ ఇవ్వలేదు అని ఒక మాట అనుకున్నాడు అనమాట. అనుకొని సుధాముడు ఆ బ్రాహ్మణుడు పలికిన మాట వాస్తవము. ఒక నిరుపేద అయిన సామాన్య వ్యక్తి ఐహిక సౌభాగ్యం కొరకు స్వామిని ప్రార్థించుట, స్వామి అనుగ్రహించుట వలన అతని భోగభాగ్యాలు సిద్ధించుటయు జరిగినచో వెంటనే అతడు స్వామి పట్ల తన బాధ్యతను విస్మరించును. అంతే కదా, ఇందాక మనం అనుకున్నట్లు మనము ఏదైనా భాగ్యం కోసం, అంటే ఇన్ని డబ్బులు కావాలి, లాటరీ కావాలి అని వెళ్ళి అడిగితే అది ఇచ్చేస్తే మనం భగవంతుడినే మర్చిపోతామని, అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఏ సమయంలో ఇవ్వాలో అని కూడా భగవంతుడికి తెలుసు అన్నమాట. సో ఆ విధంగా ఆలోచిస్తూ నెమ్మదిగా ఇల్లు చేరుకున్నాడు. అంటే మనసులో కొంచెం ఉందన్నమాట, నేను ఖాళీ చేతులతో వస్తున్నాను, భార్య ఏమంటుందో అని అనుకుంటున్నాడు. అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన మొత్తం చాలా మార్పు కనిపించేసిందంట. అద్భుతంగా మారిపోయింది. కుటీరము ఉన్న స్థలంలో ఇప్పుడు ఒక వజ్ర వైడూర్యంలో పొదిగిన మహాప్రాసాదము నిలిచి ఉండెను. ప్రాసాదము అంటే ఆ బిగ్ ప్యాలెస్ అన్నమాట. సూర్యుడి వలె, చంద్రుడి వలె, అగ్ని వలె అది మెరిసిపోతుందంట ఆ ప్యాలెస్. ఎందుచేత అంటే ఏవైనా మణి మాణిక్యాలతోని, బాగా వజ్రాలతోని అలంకరింపబడి ఉంటే ఒక లైట్ పడ్డప్పుడు వాటి మీద జిగజిగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఉందంట ఆ ప్యాలెస్. సో అక్కడి నుంచి స్త్రీలు, అందమైన స్త్రీలు, పురుషులు అటు ఇటు తిరుగుతున్నారంట. ఉద్యానవనం ఉంది, తామర పువ్వులు, కలవ పువ్వులు, కొలన్లు ఉన్నాయంట, రంగురంగుల పక్షులు ఉన్నాయంట. సో ఇవి తన స్వస్థలమే, నా ఇల్లేనా, ఇంత అద్భుతంగా ఉంది ఏంటి అని ఆలోచిస్తున్నాడు అన్నమాట. ఏంటి వింత మార్పు, లేక మరి ఒక్కరికి చెందిందా, ఇది నాది కాదా, నా స్వస్థలం కాదా, వేరే ఇంటికి కానీ నేను వచ్చానా, నేను నివసించు వచ్చిన నా స్వస్థలమైనచో అది ఎట్లింత అద్భుతంగా పరివర్తన చెందను అని అనుకుంటున్నాడు. ఈలోపు ఆయన నివ్వరపోతూ ఉండగా దేవతామూర్తి వంటి కొందరు స్త్రీలు, పురుషులు, గాయకులతో సహా అచ్చటికి వచ్చేసి స్వాగతం పలికారంట. సో వాళ్ళందరూ కూడా చక్కగా బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాలతోని ఆయన్ని స్వాగతం పలికేసరికి ఆ బ్రాహ్మణి భార్య తన భర్తకి ఇంటి తిరిగి వచ్చినని వార్త విని మిక్కిలి హర్షం చెంది తర్వాత ఎంతో అందంగా కనిపిస్తుందంట. ఆమె సాక్షాత్తు భాగ్యాది దేవత లక్ష్మీదేవియే ఆయనకు స్వాగతం పలుకుతుందా అని
అనిపించిందంట. సో భర్త ముందుకు రాగానే చక్కగా ఆనంద బాష్పాలతోనే ఆమె భర్తకి ప్రణమిల్లింది, అంటే కాళ్ళకి దండం పెట్టింది. ఆ తర్వాత మనసులో ఆయనని ఆలింగనం చేసుకోవాలని అనిపించిందంట. అంటే ఆమెకు తెలియదు కదా, సుధాముడు వెళ్ళి అన్నీ నేను ఇలా అంత దారిద్ర్యంతో బాధపడుతున్నాను, నా భార్య పంపించింది, నా పిల్లలు ఇలా ఉపవాసాలు ఉంటున్నారు, ఇవన్నీ కూడా చెప్పి ఇవన్నీ చేయించుకున్నాడని ఆమె అనుకుంటుంది. అనుకుని భర్త మీద బాగా మనసు ఆలింగనం చేసుకోవాలి, నీవు ఇంత తెచ్చి ఇచ్చావు అని అనిపిస్తుంది అని. సో తన పరిచారకుల మధ్య అప్పుడే విమానం దిగి వచ్చుచున్న దేవతాకాంత వలె ఆమె తోచెను. సో తన భార్య అంత అందంగా కనిపించుట చూచి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. ఆనందంతో నోట మాట రాలేదు. ఆయన తన భార్య సహా తన ప్రసాదంలోకి ప్రవేశించారు. సో ఆయనకి నోట్లోంచి మాట రావట్లేదు అనమాట, ఏంటి ఇదంతా, ఇంత మార్పు ఏంటి అని. సో ఇద్దరు కలిసి పూర్తిగా మందిరంలోకి ప్రవేశించి లోపల చూస్తే చుట్టూ ఇంద్రభవనం లాగుందంట. రత్నాలు, కంబళాలు, శయ్యలు, పాన్పులు, బంగారము, రత్నాలు, పొదిగి దంతములతో పాన్పులు అంటే మంచాలు అనమాట. మంచాలు ఎలా చేశారు? బంగారాలు, రత్నాలు అంటే దంతాలు పొదిగి దంతముతో నిర్మించబడినవి. పాన్పుల నురగంత తెల్లగాను, అంటే మీద పరుపులు అనమాట, తామర పువ్వంత మృదువుగాను, ఎల్లడను బంగారు దండలతో కూడిన వింజామరలు అమర్చబడెను. బంగారపు ఆసనాలు, వాని మీద తామర పువ్వులంత మృదువైన మెత్తలు, ఆ తర్వాత పట్టు వస్త్రాలతో వితానములు అంటే కర్టన్స్ అన్నమాట, ముత్యాల దండలు పైనుండి వేలాడుచుండెను. సో నేల ఎచ్చట పొదిగిన పాలరాతతో తీర్చబడిందంట. నేల మంచిగా పాలరాతితో తెల్లగా ఉంది. ఆ ప్రాసాదంలోని దాసీ జనము వజ్రాలతో చేసిన దీపికలను పట్టుకొని తిరుగుచుండెను. సో ఆ దీపాలు కూడా చాలా చక్కగా వజ్రాలతోని వాటితోని చేసి ఉన్నాయంట. సో వజ్రాలను అద్భుతమైన మనోహరమైన కాంతిని ప్రసరించుచుండెను. తన పరిస్థితి ఒక్క మారుగా మారిపోవటం గల కారణం గుర్తింపజాలక అది ఎట్లు సంభవించనా అని ఆశ్చర్యపడి సాగాను. సో అతడు ఇట్లు సంభవించను, పుట్టినది మొదలు నేను దుర్భరమైన దారిద్ర్యంతోనే జీవించి తిని, ఒక్కసారిగా ఇట్లు నేను సంపన్నుడగుట గల హేతువేంటి? కారణ సముద్రుడైన నా మిత్రుడు కృష్ణుని అనుగ్రహ వీక్షణం తప్ప ఇందుకు నాకు మరి ఒక కారణం కనిపించుటలేదు. నిశ్చయంగా శ్రీకృష్ణుని అవాజ్య కరుణ ఫలితంగా నాకు సంక్రమించిన కానుకలే ఇవన్నీ. ఆ స్వామి స్వయం పర్యాప్తుడు, సాక్షాత్ భాగ్యాది దేవత అయిన లక్ష్మీదేవి భర్త. నిరంతరము షడైశ్వర్యాలతో ఆయన తులతూగుచుండును. తన భక్తుల మనస్సు ఆయన ఎరుగును, వారి కోరికలను పుష్కలంగా ఆయన సమకూర్చును. ఈ అనుగ్రహం అంతయు నా మిత్రుడైన శ్రీకృష్ణుడిదే. సముద్రాన్ని నీటితో నింపగల మేఘం కంటే శ్యామలాకరుడైన వాడు నా మిత్రుడు శ్రీకృష్ణుడు. మరింత ఉదారుడు. పగటిపూట రైతులకు ఇబ్బంది కలిగించకుండా రాత్రి సమయాన ఉదారంగా వర్షించి మేఘాన్ని వారికి మేలు చేయును. అయినను ఉదయం మేల్కాచిన రైతు తగినంత వాన పడలేదనియే భావించును. అట్లే స్వామి అందరి అభీష్టాల్ని వారి వారి అంతస్తులకు అనుగుణంగా తీర్చుచున్నను. కృష్ణ చైతన్యము పొందని వారు తమ కోరికలకు తగినట్లుగా స్వామి తమను అనుగ్రహించుట లేదని భావింతురు. సో ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో ఉంటామో అప్పుడు మనకి ఒక లాంటి సంతృప్తి అనేది ఉంటుంది, ఏది చేసినా స్వామియే చేస్తున్నాడని. కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళు ఇక్కడ ఒక ఉదాహరణ ఏమిస్తున్నారంటే, రైతు పగలంతా కష్టించి రాత్రి అయ్యేసరికి అలసిపోయి పడుకుంటారు. అప్పుడు చక్కగా వర్షం కురుస్తుంది రాత్రి, కానీ ఆ నేల తడిచిన దాన్ని బట్టి ఆయన గుర్తించలేకపోయింది. ఇంత కష్టపడుతున్నా వర్షాలు లేకపోతే నా పంట ఎలా పండుతుంది అని ఆలోచిస్తున్నాడంట. రాత్రి పడింది కదా అది సరిపోతుంది అని ఆయన భావించట్లేదు. అందుచేత చైతన్యంలో లేని వారు, కృష్ణుణ్ణి ఎక్కువగా నమ్మని వారు ఎన్ని ఇచ్చినా స్వామి ఇంకా మనకేమి ఇవ్వలేదని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి అని చెప్తున్నారు. సో
ఇందుకు స్పష్టమైన దృష్టాంతనము నేనే ఒక పెద్ద ఉదాహరణ అని సుధాముడు అంటున్నాడు. ఎన్ని ఇస్తాడు భగవంతుడు, ఎన్ని ఇచ్చినా నాకు ఏదీ లేదు అనిపిస్తుంది. నేను కేవలం ఒక పిడికెడు అటుకులను ఆయనకు సమర్పించి తిని అందుకు ప్రతిఫలంగా దేవేంద్రుని తలదన్ను మహావైభవాన్ని ఆయన నాకు అనుగ్రహించెను అని అనుకుంటున్నాడు. సో ఇవన్నీ అయిన తర్వాత కృష్ణుడి పట్ల కృతజ్ఞతాభావంతో ఆ బ్రాహ్మణుడు మళ్ళీ ఇట్లా జన్మలకి కృష్ణుడు తోడి మైత్రి ఆయన దాస్యము ప్రేమతో ఆయనకు ఆత్మార్పణం చేసుకుంటకు మాత్రమే నేను కోరుతిని. ఇట్టి ఐహిక సంపదను నేను అర్థింపలేదు. అయినా ఆయన సేవను ఏమరకుండుట ఒక్కటే నేను కోరితిని. ఆయన విశుద్ధ భక్తుల సాంగత్యాన్ని మాత్రమే నేను అభిలాషించి నా ఆలోచనలు చేతులు ఎప్పుడు స్వామి కైంకర్యంలోనే నిమగ్నమై ఉండుగాక. సో మళ్ళీ ఇక్కడ భయపడుతున్నాడు, ఇంత ఐశ్వర్యం వచ్చింది కదా, నేను ఏం చేయగలుగుతాను, భక్తి మాత్రం ఏమైనా కింద పడిపోతుందేమో అని చెప్పేసి భగవంతుడికి మరీ కోరుకుంటున్నాడు అనమాట. ఈ విధంగానే ఉండాలి అని చెప్పేసి. సో భక్తు ఇక్కడ ఏమంటున్నాడు, బిడ్డ శ్రేయస్సును కోరు తండ్రి వంటి వాడు ఆయన. సో అపరిమిత మనస్కుడైన కుమారుని చేతికి తండ్రి ఎక్కువ డబ్బు అందనీయడు, కానీ కొడుకు పెద్దవాడై ధనము ఎట్లు వెచ్చింపవలెనో తెలుసుకున్న పిమ్మట తన సంపదనంతటినీ అతనికే సంక్రమింపజేయను. సో ఇక్కడ ఒక ఉదాహరణ తండ్రి గురించి ఇస్తున్నాడు. చిన్నప్పుడు పిల్లలు ఎన్నో పాకెట్ మనీ అని అది ఇది అడుగుతూ ఉంటారు. కొందరు తండ్రులు అసలు ఇవ్వరు, కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అతడు చాలా సద్గుణాలన్నీ పెంపొందించుకొని ఈ యొక్క ఆస్తిని ఏమీ వేస్ట్ చెయ్యడు, బాగా సక్రమంగా వాడుకుంటాడని తెలిసినప్పుడు ఇస్తాడంట తండ్రి. అదేవిధంగా మనకు కూడా మంచిగా జ్ఞానం ఉండి నేను వీళ్ళకిస్తే వీళ్ళు నా కొరకే ఉపయోగిస్తారు కదా, ఎక్కువగా పాడు చెయ్యరు, ఐహిక బంధాల్లో చిక్కుకోరు అన్న దృఢ నిశ్చయం వచ్చినప్పుడే భగవంతుడు మనకి సంపదిస్తాడంట. అంటే ఫస్ట్ భక్తి రావాలి, భక్తి అయినాక భోగభాగ్యాలు వస్తాయి అని చెప్తున్నాడు అనమాట. అయితే శ్రీల ప్రభుపాదుల వారి ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఒకసారి అడిగారంట, ప్రభుపాదాన్ని ఒక సన్యాసివి కదా, నీకెందుకు ఈ రోలెక్స్ వాచ్, ఇంత కాస్ట్లీ వాచ్, నీకెందుకు ఈ కార్లు, నీకెందుకు ఈ విమానాలు, సన్యాసులు ఇంత లగ్జరీస్లో ఉంటారా అని అడిగారంట. అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, నాకున్న సమయం చాలా తక్కువ, నేను ఎంతో మందిని ఇంకా భక్తులు చేయాలి. అదే నేను ట్రైన్లో కానీ బస్లో కానీ వెళ్తే నాకు 24 గంటలు 48 గంటలు, విమానంలో వెళ్ళాను అనుకోండి 1 గంటలో వెళ్ళిపోతాను. నేను ఎన్నో పనులు అక్కడ చేసుకోవచ్చు కదా, ఈ వాచ్ అంటారా, ఎందుకు ఈ కాస్ట్లీ వాచ్ పెట్టి, నా భక్తుడు ఇచ్చాడయ్యా, అతన్ని చూసుకుంటూ ఉంటాను నేను, ఈ వాచ్లో టైం కాదు అని చెప్తాడంట. సో అలా ఇప్పుడు ఎప్పుడైతే 40 రూపాయలతో వెళ్ళి ఎంత కష్టపడ్డాడో శ్రీల ప్రభుపాదుల వారు, అటువంటి వాడికి పెద్ద విమానం లాంటి కార్లు అనమాట అతనికి ఉండేవి. ఎయిర్పోర్ట్కి రాగానే కారు, అక్కడి నుంచి మళ్ళీ మంచి క్వార్టర్స్. ఇంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దగ్గర ఉండేవి 40 రూపాయలే ఉండేవి, కానీ ఇంత ఐశ్వర్యం ఆయన అనుభవించేవాడు అనమాట. సో అది అంతా కూడా భగవంతుడిదే, భగవంతుడికే సమర్పిస్తాడు అని చెప్పి ఆయనకు అన్ని ఫెసిలిటీస్ కల్పించాడు అనమాట స్వామి. సో ఆ విధంగా సుధాముడు తాను స్వామి నుండి పొందిన భోగభాగ్యాలన్నిటినీ తన ఇంద్రియ వాంఛ సంతృప్తి పరచుట కాక భగవత్ కైంకర్యంలోనే వినియోగింపవలనని నిశ్చయించుకునేను. సో ఎన్నో వచ్చాయి కదా, ఇన్ని డబ్బులు, మణులు, మాణిక్యాలు, ఇవన్నీ కూడా భగవంతుడికే నేను సమర్పిస్తాను అని చెప్పి భగవంతుడి కైంకర్యంలో ఆయన యొక్క పూజలోనే వాడడం అనేది మొదలుపెట్టాడనమాట. సో ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో న్యాచురలీ ఫ్యామిలీ, పిల్లలు అందరూ కూడా ప్రేమగా ఉంటారు. అన్నీ ఉన్నాయి తినడానికి, చక్కగా ఇంత రకరకాలుగా చేసి భగవంతుడికి పెట్టి వాళ్ళు కూడా ఆస్వాదిస్తారు, పక్క వాళ్ళకి పెడతారు, ఎదురు వాళ్ళకి పెడతారు. సో ఐహిక సంపద కానీ, యశస్సు కానీ, అధికారం కానీ, విద్య కానీ, సౌందర్యం కానీ అబ్బినచో అవన్నీ స్వామి మనకు అనుగ్రహించిన వరములుగానే మనము భావించాలి. స్వామి కైంకర్యంలోనే వానిని వినియోగింపవలెను.
స్వామి కైంకర్యంలో విద్యను ఎట్లా వినియోగిస్తామంటే ఇలాగే మనకు వచ్చింది చెప్పడం, వేరే వాళ్ళకి క్లాసులు తీసుకోవడం అన్నమాట. అండ్ ఇంకో రకంగా ఐఐటియన్స్, ఇంజనీర్స్, పెద్ద పెద్ద వాళ్ళు స్వామీజీలు అయ్యారు ఇస్కాన్లో. వాళ్ళందరూ వాళ్ళ ఇంజనీరింగ్ టెక్నాలజీతోని మంచి మంచి కిచెన్స్ తయారు చేస్తారు. ఎక్కడ మేళాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి టెంపరీ బాత్రూమ్స్, టెంపరీ కిచెన్స్ వాళ్ళ ఓన్ అన్నమాట, ఇంజనీర్స్ కదా. అలా చేసి ఎంతోమంది భక్తుల్ని పరుస్తున్నారనమాట. సో వాళ్ళు అదే ఇంజనీరింగ్ ఐఐటియన్స్లో అయితే కోట్లు గడించేవాళ్ళు వాళ్ళు ఇంద్రియ భోగాలు అనుభవించడానికి. ఆ కోట్లు వాళ్ళ సొంతానికి వాడుకునేవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, కానీ భగవంతుడి సేవలోనే వినియోగిస్తున్నారు అనమాట. సో అలా ఉంటుంది. అందుచేత మనకి ఏది ఉన్నా కానీ భగవంతుడే ఇచ్చాడు అని మనం కృతజ్ఞతా భావంతో ఉన్నట్లయితే భగవంతుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనకి నేర్పిస్తూ ఉంటాడనమాట. సో సుధామ విప్రుడు ఆ విధంగా కాలం గడుపుచూ తన ఐశ్వర్యం వలన దర్పితుడగుటకు బదులు శ్రీకృష్ణుని పట్ల అతని ప్రేమాన్ని రాగాలు దినదినము వృద్ధి పొందసాగెను. ఐక్య సంపదను దేని కొరకు మనం వినియోగించుమో అను అంశాన్ని బట్టి పతనమునకు కానీ అభ్యున్నతికి కానీ అది దారి తీయవచ్చును. సో మనం భగవంతుడి కొరకు మనం ఖర్చు చేస్తే అభ్యున్నతి అంటే ఉన్నత స్థానానికి వెళ్తూ ఉంటాం. మనం ఓన్ చేసుకున్నాం అనుకోండి, సో అది ఐహిక సంపదకి చేసుకున్నట్లయితే అది పతనానికి దారి తీస్తుంది అని చెప్తున్నారు. సో సంపద మన ఇంద్రియ వాంఛలు తీర్చుకునేటకు వినియోగించినచో అది మనకు పతనాన్ని కలిగించును. అట్లుగాక ఆ సంపదను భగవత్ సేవలో వినియోగించినచో అది మనకు అభ్యున్నతిని చేకూర్చగలదు. సో ఇక్కడ లాస్ట్లో బ్రాహ్మణుడు ఇలా సేవ చేస్తూ చేస్తూ లాస్ట్కి వైష్ణవుడు అవుతాడంట. సో బ్రాహ్మణుడు వైష్ణవుడు అవ్వాలంటే శుద్ధ భక్తి చాలా అవసరము. మొత్తం కూడా కృష్ణుడే ఇచ్చాడు కాబట్టి కృష్ణుడికే అంకితం చేసినట్లయితే బ్రాహ్మణుడు వైష్ణవులాగా అవుతాడు. తర్వాత బ్రహ్మైక్యం పొందుతాడు, అంటే భగవంతామానికి చేరిపోతాడనమాట. శ్రీకృష్ణుని వశం చేసుకుంటకు సులభం కాకపోయినను భక్తులకు వశమగుట ఆయన సర్వదా సంసిద్ధుడుగా ఉండునని సుధామ విప్రుడు గ్రహించెను. ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుని పూజలు చేయాలి, వ్రతాలు చేయాలి, ఇవన్నీ చాలా కష్టం అని అనుకునే సమయంలో పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు శ్రీకృష్ణుడు. ఇంత సులువుగా, ఇంత తేలిగ్గా మనం భక్తి చేయొచ్చా అనేది ఉందన్నమాట. కానీ ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి సర్వదా సంసిద్ధుడుగా ఉండునని సుధామావిప్రుడు గ్రహించాడంట. ఏంటి, మనం భక్తి చేస్తే శ్రీకృష్ణుడు మన వశంలోకి వచ్చేస్తాడు, కానీ మనం శ్రీకృష్ణుని వశం చేసుకోవడం మన వల్ల కాదు అని క్లియర్గా గ్రహించాడంట సుధాముడు. కృష్ణుడు తనపై ఎంత ప్రేమను చూపాను, నిరంతరం కృష్ణ చైతన్యం వలన ఆయన సమాధి స్థితిలో గడపసాగాను. అట్టి నిరంతర కృష్ణ చైతన్యం వలన ఆయన హృదయంలో నిలిచి ఉన్న భావ కాలుష్యం పూర్తిగా కడిగి వేయబడెను. అనతి కాలంలోనే మహాత్ముల జీవితంలో అందుకొనదగు పరిపూర్ణ స్థితి అయిన పరమ పదాన్ని ఆయన చేరుకొనెను. ఈ సుధామ విప్రుని కథ వినుట వలన సుధాముని వంటి బ్రాహ్మణ భక్తుల పట్ల కృష్ణుడు ఎట్టి అనురాగాన్ని చూపెను విదితం కాగలదని శుకదేవ్ గోస్వామి పలికెను. సో ఈ స్టోరీ అంతా పరీక్షిత్ మహారాజ్ అడిగాడు కదా, సుకదేవ్ గోస్వామి ఎంతో సంతోషపడ్డాడు ఆయన యొక్క జ్ఞానానికి. సో నేను ఇంకో కథ చెప్తాను అని సుధామ స్టోరీ సుకదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఈ విధంగా చెప్పాడు. సో ఈ కథని మనం విన్నాము, చెవులతోని చక్కగా విన్నాము, ఆస్వాదించాము. ఇక్కడ ఏమంటున్నా, అందుచేత ఈ కథను వినిన వారు క్రమంగా విప్రుని వలె పరిణతి చెందిన వారై శ్రీకృష్ణుని సామ్రాజ్యమగు పరమ పదాన్ని చేరుకొనగలరు. సో ఇక్కడ మనకి ఒక 20-22 మంది వచ్చింటారు. సో వాళ్ళందరూ కూడా మంచి అదృష్టవంతులు, మీతో పాటు నేను కూడా. మీరందరూ బ్లెస్ చేయబట్టుకే నేను ఇక్కడ ఉన్నాను, ఇలా మాట్లాడగలుగుతాను. సో ఈ కథ మనం విన్నాము అంటే
పరమపదానికి చేరుకోగలరు అని ఎవరన్నారు? శుకదేవ గోస్వామి ఎవరు? సాక్షాత్ శ్రీకృష్ణుడే అన్నమాట. సో అది ఈ యొక్క స్టోరీ. సుధామునికి శ్రీకృష్ణుని ఐశ్వర్యం నొసుకుటాను దశమస్కందపు 8వ అధ్యాయము భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ की जय, गुरु महाराज की जय, श्री राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. Thank you all Mataji's and Prabhuji's. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ భౌతిక ప్రపంచంలో తెచ్చి పడేసారు మమ్మల్ని ఇప్పుడు మీరు. ఇంకా మీ పొట్టకేమన్నా ఆకలేస్తుందో? మరి కృష్ణుడికి ఆకలేస్తుంటది కదా, కృష్ణుడికి భోగా పెట్టాలి, మనం ఇప్పుడు పెట్టాలి, మనం తినాలి కదా. నెక్స్ట్ కార్యక్రమం మాతాజీ మళ్ళీ బాగా చెప్తారు మాతాజీ, నిమ్మలంగా ఓపికతోని అందరి బ్లెస్సింగ్స్. ఏవైనా చిన్న చిన్న తప్పులు చేసింటే అవి నావి, చెప్పున్నానంటే అంత గురువుల యొక్క కృప, మీ యొక్క బ్లెస్సింగ్స్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వాళ్ళ క్లాస్ లో కృష్ణుడికి భోగం పెడితే విశ్వంకి అంతటికి పెట్టినట్లు అనేది చాలా బాగుంది పాయింట్. నాకు ఇది ముందు తెలియదు. అదే మనము ఒక్కొక్కటి చదువుతుంటే, ఈ పుస్తకం ఎన్నోసార్లు చదివి ఉంటాం ఇంతకు ముందు, కానీ మనం ఎప్పుడైతే డిస్కస్ చేసుకుంటామో అప్పుడే మనకి అవగాహన వస్తుంది, అర్థం అవుతుంది అనమాట. అందుకే సత్సంగ్ అనేది చాలా చాలా ముఖ్యం. చాలా వరకు అందరికీ తెలీదు, అబ్బా ఈ 1 hour ఆ టైం వేస్ట్, నేను చదువుకోవచ్చులే, నేను యూట్యూబ్ చూడొచ్చు రాత్రికి నేను ఫ్రీ ఉన్నప్పుడు అనుకుంటారు. కానీ రెగ్యులర్గా యూట్యూబ్ ఎక్కడ చూస్తామండి? కష్టం. రెగ్యులర్ క్లాస్ వచ్చినట్లు అది కుదరదు అనిపిస్తుంది నాకు. అట్లా నేను కూడా అనుకుంటాను కొన్ని క్లాసులు అంటే అటెండ్ అవ్వనప్పుడు యూట్యూబ్ చూడొచ్చులే అని, కానీ అది సాధ్యం అంత ఈజీ కాదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.